హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలి. అలాగే ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేస్తే నా యూట్యూబ్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ అన్నీ మీకు రావడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు యాక్టివర్స్ ప్యాసివర్స్ టాపిక్లో భాగంగా ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లు ఇచ్చినప్పుడు ఏ విధంగా ప్యాసివ్ వాయిస్ అనేది ఈ వీడియోలో 4 ఇంపార్టెంట్ రూల్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఎలా ఉంటాయంటే గతంలో టైప్స్ ఆఫ్ సెంటెన్స్లు చెప్పడం జరిగింది. అంటే ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని, బాధని కలిగిన ఆ ఫీలింగ్స్ని తెలియజేసేటప్పుడు ఈ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనేవి ఉపయోగించడం జరుగుతుందన్నమాట. ఓకేనా, ఎమోషన్స్తో సంబంధించింది. అయితే ఈ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనేది వాటితో స్టార్ట్ అయ్యి చివరిన ఆశ్చర్యాధికం ఉంటుంది, హౌతో స్టార్ట్ అయ్యి చివరిన ఆశ్చర్యాధికం ఉంటుంది, అలాస్ అంటే ఇది బాధను తెలియజేస్తుంది, ఏహెచ్ హాను కూడా అంటాం, అలాగే అలాస్ కూడా బాధని, అలాగే హుర్రే ఇదేంటంటే సంతోషం, అలాగే బ్రావో ఇది కూడా ఏంటంటే ఆనందం, అంటే ఏదైనా విజయం సాధిస్తే ఆనందం అనమాట, వాళ్ళు గెలిచారు అని. ఓకేనా, ఆ విధంగా ఇది కూడా సంతోషం సంబంధించింది. ఫై అంటే ఇది ఎక్కువగా అసహించుకోవడం, అసహించుకోవడం అన్నమాట. ఆ టైప్లో ఇది ఫై అనేది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. వీటిలో ఇంటర్జెక్షన్స్ అంటాం, వీటిలో ఏమంటాం, ఇంటర్జెక్షన్స్. ఓకేనా, ఈ విధంగా సెంటెన్స్లు అనేవి ఉంటాయి. అయితే ఈ సెంటెన్స్ని మనము ఏ విధంగా ప్యాసివ్ వాయిస్లోకి మారుస్తున్నది మనం వీడియోలో నేర్చుకోబోతున్నాం. రూల్ నెంబర్ 1, వాట్తో స్టార్ట్ అయ్యి తర్వాత ఆర్టికల్ ఏ కానీ యానగా నుండి పక్కన నౌన్ నుండి ఒక నౌను, ఆ తర్వాత సబ్జెక్ట్, వెర్బ్ టు బి అంటే మీరు అర్థం చేసుకోవాల్సిందంటే బీ ఫామ్ వెబ్ అనమాట. అక్కడ బీ ఫామ్ వెబ్ యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ, బీని కానీ ఉండొచ్చు. ఓకేనా, వాట్ ఉండి ఏ కానీ యాన్ కానీ ఆర్టికల్ ఉండి నౌను, సబ్జెక్టు, తర్వాత బీ ఫామ్ వెబ్ యామ్, ఈజ్, ఆర్, బీన్ ఏమైనా ఉంటే అది యాక్టివ్ వాయిస్లు ఉంటే అటువంటి సెంటెన్స్ చివరిన ఆశ్చర్యాధికం ఉంటుంది తప్పనిసరిగా. ఇప్పుడు దాన్ని మనం ప్యాసివ్ వాయిస్లో మార్చినప్పుడు ఎలా రాస్తాం అంటే ఇట్ ఈజ్ ఎక్స్క్లైమ్డ్ దట్ అని స్టార్ట్ చేయాలి. ఇట్ ఈజ్ ఎక్స్క్లైమ్డ్ దట్ అని రాసి ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ని తీసుకొని ఇక్కడ బీ ఫామ్ వెబ్ ఏది ఉంటుంది, వెర్బ్ టు బి అంటే బీ ఫామ్ వెబ్ అనమాట. ఇక్కడ ఈజ్ అంటే ఈజు, యామ్ అంటే యామ్, ఆర్ అంటే ఆరు, సబ్జెక్ట్ రాసి ఇక్కడ బీ ఫామ్ వెబ్ రాసి అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఏ ఆర్టికల్ తీసుకొని ఈ నౌన్కి ముందు ఒక యాడ్జెక్టివ్ పెట్టాలి. అక్కడ ఉన్న సందర్భం బట్టి గ్రేట్ అని కానీ, బిగ్ అని కానీ, టాల్ అని కానీ, లవ్లీ అని కానీ అలా ఏదో ఒకటి యాడ్జెక్టివ్ పెట్టాలి. గ్రేట్ పెట్టి అప్పుడు ఆ నౌన్ని రాయాలి. ఓకేనా, ఇట్ ఈజ్ ఎక్స్క్లైమ్డ్ దట్తో స్టార్ట్ చేసి, లేదు ఇంకోలా కూడా దీనికి ఆన్సర్ రాయచ్చు. అంటే సబ్జెక్టు, ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ ఉంది కదా, సబ్జెక్టు వెంటనే ఇక్కడ వెర్బ్ టు బీ అంటే ఇక్కడ బీ ఫామ్ వెబ్ సబ్జెక్ట్ రాసి ఈజ్ ఇక్కడ ఈజ్ అంటే ఈజ్, యామ్ అంటే యామ్, ఆర్ అంటారు, బీ ఫామ్ వెబ్ రాసి ఎక్స్క్లైమ్డ్ టు బీ అని రాయాల. ఎక్స్క్లైమ్డ్ టు బీ రాసి సేమ్ ఆర్టికల్ గ్రేట్ పెట్టి నౌన్ రాయాలి, ఇక్కడ ఉన్న నౌన్. ఓకేనా, ఆ విధంగా రాస్తే అది ప్యాసివ్ వాయిస్లో మారుతుంది. అయితే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ చివరిన ఇక్కడ ఎక్స్క్లమేటరీ సింబల్ ఉంది కదా, మనం ఇంటరాగేట్లో చెప్పినప్పుడు ఆన్సర్ కూడా చివరిన ప్యాసివ్ వాయిస్ రాసినప్పుడు చివరిన క్వశ్చన్ మార్క్ పెట్టాలని చెప్పాం. కానీ ఇక్కడ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ మరి పెట్టవసరం లేదు, ఫుల్ స్టాపే పెట్టాలి ఆన్సర్కి. ప్యాసివ్ వాయిస్లో ఆన్సర్కి ఎక్స్క్లమేటరీ సింబల్ పెట్టకూడదు. ఓకేనా, వాట్ ఏ మ్యాన్ యు ఆర్. ఓకేనా, ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ చివరిన ఆశ్చర్యాధికం ఉంది, వాటితో స్టార్ట్ అయ్యింది. దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లో మార్చాలి. వాట్ ఏ మ్యాన్ యు ఆర్, నువ్వు ఎంత గొప్ప మనిషి అని ఆ టైప్లో మనం ఆశ్చర్యంగా మాట్లాడడం. దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లో మార్చినప్పుడు 2 రకాల చివరిని చూసుకుంటే వాటితో స్టార్ట్ అయ్యింది, ఆర్టికల్ ఉంది, ఇదేంటి నౌను, ఇది సబ్జెక్టు, యూఆర్ అనేది బీ ఫామ్ వెబ్, చివరిన బీ ఫామ్ వెబ్ ఉంటుంది. ఈ స్ట్రక్చర్లో ఉంటే ఈ 2 రూల్లో రాయొచ్చు. చూద్దామండి. ఇట్ ఈజ్ ఎక్స్క్లైమ్డ్ దట్, ఇట్ ఈజ్ ఎక్స్క్లైమ్డ్ దట్ రాసాం కదా. తర్వాత సబ్జెక్ట్ రాయాలి. ఇందులో సబ్జెక్ట్ ఏంటంటే యూ, వెంటనే బీ ఫామ్ వెబ్ ఏంటుంది యు ఆర్ రాసి ఎక్కడ ఉన్నటువంటి ఆర్టికల్ ఏముందంటే ఇక్కడ ఏ రాసి మ్యాన్కి ఏ యాడ్జెక్టివ్ పెడితే సరిపోతే చూసుకోండి. మ్యాన్కి ఏ గ్రేట్ మ్యాన్ అని పెడదాం, మ్యాన్కి ముందు గ్రేట్ అని పెడదాం, ఏ గ్రేట్ మ్యాన్. ఇట్ ఈజ్ ఎక్స్క్లైమ్డ్ దట్ యు ఆర్ ఏ గ్రేట్ మ్యాన్ అనేది ప్యాసివ్ వాయిస్లోకి మారిందనమాట. దీనికి ఇంకొక ఆన్సర్ చెప్పాము, ఇక్కడ ఉన్న సబ్జెక్టు బీ ఫామ్ వెబ్తో స్టార్ట్ చేయాలి. యు ఆర్ రాసి
సబ్జెక్ట్ బీ ఫామ్ వర్బ్ రాసిన తర్వాత ఎక్స్క్లెయిమ్డ్ టు బీ, యు ఆర్ ఎక్స్క్లెయిమ్డ్ టు బీ రాసి అప్పుడు ఆర్టికల్ రాసి గ్రేట్ పెట్టి నౌన్ రాయాలి. ఆర్టికల్ ఏ గ్రేట్ మ్యాన్, ఏ గ్రేట్ మ్యాన్. ఇది పీవీలోకి మరి 2 ఆన్సర్లు కూడా రైట్ అనమాట. ఓకేనా. అతను అంత గొప్ప మనిషి అని ఆశ్చర్యం అనిపించినట్లు జరిగిందన్నమాట. ఓకేనా. ఆశ్చర్యాన్ని కలిగించిందని అర్థం ప్యాసివ్ వాయిస్లో ఎక్స్క్లెయిమ్డ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దామండి. వాట్ ఏ ఫూల్ సీజ్, వాట్తో స్టార్ట్ అయ్యింది, ఆర్టికల్ ఉంది, ఫూల్ అనేది ఇక్కడ నౌను, సి సబ్జెక్టు, బీ ఫామ్ వర్బ్. ఓకేనా. ఇది నౌను, ఇది యాక్టివ్ వాయిస్, చివరిన ఆశ్చర్యగా ఉంది. కాబట్టి మనకి ఏంటంటే ఆన్సర్లు 2 రాయొచ్చు. ఇట్ ఈజ్ ఎక్స్క్లెయిమ్డ్ దట్ అని స్టార్ట్ చేయొచ్చు. ఇట్ ఈజ్ ఎక్స్క్లెయిమ్డ్ దట్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్టు బీ ఫామ్ వర్బ్ రాయండి. దట్ సీజ్ రాసి ఏ ఫూల్ని మనము ఒక యాడ్జెక్టివ్ పెట్టాలి. మ్యాన్ అయితే గ్రేట్ మ్యాన్ అన్నాం, ఫూల్ కాబట్టి ఏ బిగ్ ఫూల్, ఏ బిగ్ ఫూల్, చివరిన ఫుల్ స్టాప్, ఆశ్చర్యాత్మక సింబల్ పెట్టకూడదు. ఓకేనా. ఇట్ ఈజ్ ఎక్స్క్లెయిమ్డ్ దట్ సీజ్ ఏ బిగ్ ఫూల్. వాట్ ఏ ఫూల్ సీజ్, ఫూల్ అంటే అంత తెలివి తక్కువదే, అర్థమైందా? అంటే ఆమె తెలివి తక్కువదే అన్నట్లుగా మనకి ఆశ్చర్యం కలిగించింది అని ప్యాసివ్ వాయిస్ చెప్పడం. అందుకే చివరిని ఇది జనరల్గా సెంటెన్స్ అయిపోద్ది కాబట్టి ఇక్కడ ఆశ్చర్యాత్మకం పెట్టాం. దీన్ని ఇంకో కాన్సెప్ట్ అంటే మనము సబ్జెక్ట్ బీ ఫామ్ వర్బ్ తీసుకురండి. సీజ్ ఎక్స్క్లెయిమ్డ్ దట్, సీజ్ ఎక్స్క్లెయిమ్డ్ టు బి, సారీ సీజ్ రాసి అంటే ఇక్కడ సబ్జెక్ట్ బీ ఫామ్ వర్బ్ రాసి ఎక్స్క్లెయిమ్డ్ టు బి స్ట్రక్చర్ ప్రకారంగా టు బి రాసి అప్పుడు ఏ బిగ్ ఫూల్, ఫుల్ స్టాప్. సీజ్ ఎక్స్క్లెయిమ్డ్ టు బి ఏ బిగ్ ఫూల్. ఆమె ఒక పెద్ద మూర్ఖురాలిగా మనకి ఆశ్చర్యాన్ని కలిగించిందన్నమాట. ఓకేనా. సీజ్ ఎక్స్క్లెయిమ్డ్ టు బి ఏ బిగ్ ఫూల్ అని. నెక్స్ట్ అండి రూల్ నెంబర్ 2, వాట్తో స్టార్ట్ అయ్యి ఆర్టికల్. ఇక్కడ నౌను ఇందాక మోడల్లో రూల్లో నౌను మాత్రం ఉంది కానీ నౌను ముందు ఒక యాడ్జెక్టివ్ ఉంటుంది. యాక్టివ్ వాయిస్లోనే నౌను ముందు యాడ్జెక్టివ్ ఉంటుంది. సబ్జెక్టు వెర్బ్ టు బి అంటే బీ ఫామ్ వర్బ్, వెర్బ్ టు బి అంటే యామీజార్. ఓకేనా. సేమ్ అలాగే హౌతో స్టార్ట్ అయ్యి యాడ్జెక్టివ్ ఉండి చివరి నచ్చలేదు ఉన్నా, వాటితో స్టార్ట్ అయ్యి నౌను ముందు యాడ్జెక్టివ్ ఉండి చివరిన వెర్బ్ టు బి అంటే బీ ఫామ్ వర్బ్ ఉన్నా, అలాగే హౌతో స్టార్ట్ అయ్యి యాడ్జెక్టివ్ ఉండి చివరిన బీ ఫామ్ వర్బ్ ఉన్నా యాక్టివ్ వాయిస్ ఉంటే దాన్ని ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మారుస్తాం అంటే సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ టు బి. వెర్బ్ టు బి అంటే చెప్పినట్టు బీ ఫామ్ వర్బ్. ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ టు బిని స్టార్ట్ చేసి ఎక్స్క్లెయిమ్డ్ టు బి, ఎక్స్క్లెయిమ్డ్ టు బి రాసి ఏఆర్ యాన్ పెట్టి, ఏఆర్ యాన్ పెట్టి అదే ఆర్టికల్, అది ఇచ్చిన ఆర్టికల్ తీసుకొని వెరీ పెట్టి యాడ్జెక్టివ్ పెట్టి నౌన్ రాయాలి. వెరీ అనేది ఎక్స్ట్రాగా మనం యాడ్ చేయాలి ఆన్సర్లో. లేదా ఇంకో కాన్సెప్ట్ అంటే ఇట్ ఈజ్ ఎక్స్క్లెయిమ్డ్ దట్, ఇట్ ఈజ్ ఎక్స్క్లెయిమ్డ్ దట్ సబ్జెక్ట్ ప్లస్ బీ ఫామ్ వర్బ్, వెర్బ్ టు బి అంటే ఏఆర్ యాన్ పెట్టి వెరీ పెట్టి యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ అంటే సేమ్ ముందు దానిలాగే రూల్ అండి. కాకపోతే ఇక్కడ ఏం పెట్టామంటే యాడ్జెక్టివ్కి ముందు వెరీ పెట్టాలి. ఏం పెట్టాలంటే వెరీ పెట్టాలి. సో అక్కడలాగే సేమ్ 2 రూల్స్ కూడా. కాకపోతే ఇక్కడ హౌత్ స్టార్ట్ అయినా సరే పక్కన యాడ్జెక్టివ్ ఉండి చివరిన బీ ఫామ్ వర్బ్ ఉన్నా సరే సేమ్ ఇదే మన సూత్రాన్ని రాయాలి. వాట్ ఏ గ్రేట్ మ్యాన్ యు ఆర్, వాట్ ఏ గ్రేట్ మ్యాన్ యు ఆర్. వాట్ ఉంది, ఏ ఉంది, నౌన్కు ముందు ఒక యాడ్జెక్టివ్ ఉంటుంది యాక్టివ్ వాయిస్లో. ఓకేనా. యు ఆర్ అనేది సబ్జెక్టు బీ ఫామ్ వర్బ్. ఇప్పుడు ఆన్సర్ రాస్తామంటే మనము లేదా ముందు ఇట్ ఈజ్ ఎక్స్క్లెయిమ్డ్ దట్ అని రాద్దాం. ఇట్ ఈజ్ ఎక్స్క్లెయిమ్డ్ ముందు రూల్ లాగే ఇట్ ఈజ్ ఎక్స్క్లెయిమ్డ్ దట్ పెట్టి సబ్జెక్ట్ బీ ఫామ్ వర్బ్కి రాయండి. యు ఆర్ రాసి ఆర్టికల్ ఏ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి యాడ్జెక్టివ్ ముందు వెరీ పెడితే ఆన్సర్ మారిపోతుంది. ఏ వెరీ గ్రేట్ మ్యాన్. ఇది ప్యాసివ్ వాయిస్లోకి మారిపోయింది. ఇంకొక ఆన్సర్ చెప్పమండి. ఈ సబ్జెక్టు బీ ఫామ్ వర్బ్ ముందు తీసుకురండి. యు ఆర్ ఎక్స్క్లెయిమ్డ్ టు బి, ఇది స్ట్రక్చర్లో భాగంగా యు ఆర్ ఎక్స్క్లెయిమ్డ్ టు బి ఏ వెరీ గ్రేట్ మ్యాన్. ఓకేనా. ఇది ప్యాసివ్ వాయిసే. ముందు రూల్కి దీని రూల్స్ ఏంటంటే వెరీ అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేసాం.
ఓకేనా. కాకపోతే అక్కడ వాట్తో మాత్రం చెప్పుకున్నాం, ఇక్కడ హౌ కూడా వస్తుంది యాడ్జెక్టివ్. ఇచ్చిన సెంటెన్స్లోనే నౌన్కు ముందు యాడ్జెక్టివ్ ఉంటుంది. హౌతో కూడా, వాటితో కాకుండా హౌతో కూడా వస్తుంది. చూద్దాం. హౌ కైండ్ ఆఫ్ యూ ఉంది. ఇక్కడ హౌతో స్టార్ట్ అయింది, యాడ్జెక్టివ్ ఉంది. ఇక్కడ ఇట్ ఈజ్ ఎక్స్క్లెయిమ్డ్ దట్ యూ పెట్టి యు ఆర్ వెరీ కైండ్. యు ఆర్ వెరీ కైండ్. ఆర్టికల్ ఇస్తే పెడతాం, లేపలేదు. దట్ యు ఆర్ వెరీ కైండ్ అంటే ఈ కైండ్కి ముందు మరొక వెరీ తగ్గించడమే. యూ ఉందని చెప్పి ఇక్కడ ఆర్ అనేది ఇన్నర్గా ఉంటుంది అనమాట. మనం ఆర్ తీసుకోవాలి, ఇక్కడ ఈజ్ ఉంది కాబట్టి ప్రజెంట్లో. కాబట్టి ఇట్ ఈజ్ ఎక్స్క్లెయిమ్డ్ దట్ యు ఆర్ వెరీ కైండ్. ఈ కైండ్కి ముందు ఆర్ అని పెట్టడం. నెక్స్ట్ అండి, ఇంకో ఆన్సర్ ఏంటి చెప్పాము, ఇక్కడ ఉన్నటువంటి బీఫామ్ యూ అంటే ఇక్కడ పక్కన ఆర్ ఉన్నట్టు మనం తీసుకోవాలి. యు ఆర్ ఎక్స్క్లెయిమ్డ్ టు బీ వెరీ కైండ్. ఎక్స్క్లెయిమ్డ్ టు బీ వెరీ కైండ్. సో ఇది ప్యాసివ్ వాయిస్, ఇది ఒక ప్యాసివ్ వాయిస్. ఓకేనా. ఇట్ ఈజ్ ఎక్స్క్లెయిమ్డ్ దట్ యు ఆర్ వెరీ కైండ్. మరొక ఎగ్జాంపుల్ చూద్దామండి హౌతో. హౌ పూర్ దేవర్. ఇక్కడ హౌ ఉంది. నెక్స్ట్ అంటే హౌ పూర్ అంటే ఇక్కడ యాడ్జెక్టివ్. దేవర్, హౌ పూర్ దేవర్ అంటే హౌ తర్వాత యాడ్జెక్టివ్ ఉండి మిగతాది సబ్జెక్ట్ ప్లస్ బీ ఫామ్ వర్బ్ ఉంటే. అదే వాట్తో అయితే మనం చెప్పుకున్నాం, వాట్ ఉండి పక్కన ఆర్టికల్, ఒక యాడ్జెక్టివ్, నౌను, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్, సబ్జెక్ట్ ప్లస్ బీ ఫామ్ వర్బ్ ఉంటుంది. అదే హౌతో అయితే హౌ ఉండి పక్కన యాడ్జెక్టివ్ ఉండి తర్వాత చివరన సబ్జెక్ట్ బీ ఫామ్ వర్బ్ ఉంటే సేమ్ రూల్సే మనము యూజ్ చేయాలి. చూడండి, హౌ పూర్ దేవర్. ఇప్పుడు దీన్ని మనకి రెండో రూల్ ప్రకారంగా ఇక్కడ సబ్జెక్టు, ఇది బీ ఫామ్. అదే రూల్ నెంబర్ 2లో ఏం చేస్తామంటే రూల్ నెంబర్ 2 రూల్ నెంబర్ 1 ఒకటే, కానీ తేడా ఏంటంటే వెరీ పెడతాం అంతే. ఇట్ ఈజ్ ఎక్స్క్లెయిమ్డ్ దట్. ఇట్ ఈజ్ ఎక్స్క్లెయిమ్డ్ దట్. దేవర్ని తీసుకుంటే దేవర్ పెట్టి పూర్ని వెరీ పూర్. ఇది ప్యాసివ్ వాయిస్లోకి దేవర్ వెరీ పూర్ మారిపోయినట్టు. దీనికి ఇంకో ఆన్సర్ ఏముందంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ సబ్జెక్ట్ బీ ఫామ్ తీసుకురండి. దేవర్ ఎక్స్క్లెయిమ్డ్ టు బి. దేవర్ ఎక్స్క్లెయిమ్డ్ టు బి. ఇక్కడ సబ్జెక్టు బీ ఫామ్ వర్బ్ ఎక్స్క్లెయిమ్డ్ టు బి రాయాలి. ఇక్కడ మనము యాక్చువల్గా ఆర్టికల్ ఉంటే ఇది వాటితో ఉన్న స్ట్రక్చర్లో ఆర్టికల్ ఉంటుంది, హౌతో ఉన్న స్ట్రక్చర్లో ఆర్టికల్ ఉండకపోవచ్చు. ఓకేనా. దానివల్ల పెద్ద సమస్య ఏం కాదు. దేవర్ ఎక్స్క్లెయిమ్డ్ టు బి రాసి వెరీ పూర్ ప్యాసివ్ వాయిస్లోకి మారిపోయింది. నెక్స్ట్ అండి, హౌ టైర్డ్ షీ హ్యాస్ బీన్. హౌ టైర్డ్, హౌ తర్వాత యాడ్జెక్టివ్ ఉంది. ఓకేనా. షీ హ్యాస్ బీన్ సబ్జెక్ట్ చివరన బీ ఫామ్ వర్బ్ ఉంది కాబట్టి ఈ స్ట్రక్చర్ మనం ఉపయోగించవచ్చు. ఇట్ ఈజ్ ఎక్స్క్లెయిమ్డ్ దట్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి తీసుకురావాలి. షీ హ్యాస్ బీన్ పెట్టి టైర్డ్కి వెరీ టైర్డ్. సారీ, చివరన ఫుల్ స్టాప్. అలాగే ఇంకోలాగా మనం రాయొచ్చు రెండు ఆన్సర్. దేవర్ ఎక్స్క్లెయిమ్డ్ టు బి రాసి వెరీ టైర్డ్. సారీ, దేవర్ కాదండి ఇక్కడ. షీ హ్యాస్ బీన్ ఎక్స్క్లెయిమ్డ్. ఇక్కడ షీ హ్యాస్ బీన్ తీసాడు వైపు. షీ హ్యాస్ బీన్ ఎక్స్క్లెయిమ్డ్ టు బి వెరీ టైర్డ్. ఓకేనా. నోట్ అండి, ఇక్కడ హౌతో ఇచ్చినప్పుడు చిన్న ఎక్సెప్షన్ ఏంటంటే హౌతో స్టార్ట్ అవుతుంది, కానీ యాడ్జెక్టివ్ ఉంటుంది ఏముంటుంది, యాడ్ వర్బ్ ఉంటుంది. సబ్జెక్ట్ ఉంటే ఇక్కడ చివరిన బీ ఫామ్ వర్బ్ ఉండదు, వెర్బ్ ఉంటుంది కానీ యాక్షన్ వెర్బ్ ఉంటుంది. హౌ ఉండి యాడ్జెక్టివ్ ఉండి చివరిన బీ ఫామ్ వర్బ్ ఉంటేనే మనం ముందు రోజు చెప్పాం. కానీ దీనికి ఎక్సెప్షన్ అంటే హౌ ఉండి యాడ్ వర్బ్ ఉండి చివరిన యాక్షన్ వెర్బ్ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే ఓన్లీ ఇట్ ఈజ్ ఎక్స్క్లెయిమ్డ్ దట్ రాసి సబ్జెక్టు, యాక్షన్ వర్బు వెరీ పెట్టి ఈ యాడ్ వర్బ్ రాయాలి. అంతేగాని అందులో రెండో మోడల్ రాయడానికి లేదు, ఒకటే రాయాలి, ఒకే రూల్ రాయాలి. ఏంటంటే ఇట్ ఈజ్ ఎక్స్క్లెయిమ్డ్ దట్, ఈ మోడల్ మాత్రం రాయాలి. సబ్జెక్టు, యాక్షన్ వర్బ్ ముందు తీసుకొచ్చి ఎక్స్క్లెయిమ్డ్ టు బి మోడల్ రాయకూడదు, ఒకటే రాయాలి. ఓకేనా. చూద్దాం. హౌ స్లోలీ షీ వాక్స్. హౌ తర్వాత స్లోలీ యాడ్ వర్బు, ఇక్కడ యాక్షన్ వర్బు.
యాక్షన్ వెర్బ్. ఈ విధంగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇట్ ఈజ్ ఎక్స్క్లైమ్డ్ దట్ స్ట్రక్చర్ మాత్రమే రాయాలి. ఒక ఆన్సర్ ఉంటుంది, 2 ఆన్సర్లు రాయడానికి లేదు. ఇట్ ఈజ్ ఎక్స్క్లైమ్డ్ దట్ పెట్టి సి వాక్స్ స్లోలీ. నేను రాస్తాను అంటే వెరీ స్లోలీ, వెరీ స్లోలీ. ఇది యాడ్వర్బ్ ఎందుకు ఏంటంటే వెర్బ్ని మోడిఫై చేస్తుంది కాబట్టి. ఓకేనా. హౌ ఫాస్ట్ సీ ర్యాన్, హౌ ఫాస్ట్ సీ ర్యాన్. ఇప్పుడు చూడండి, హౌ ఫాస్ట్ తర్వాత యాడ్వర్బ్, ర్యాన్ అనేది యాక్షన్ వర్బ్. అప్పుడు ఏం చేయాలంటే ఇట్ ఈజ్ ఎక్స్క్లైమ్డ్ దట్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ని తీసుకురావాలి. సీ ర్యాన్ రాసి ఫాస్ట్కి ఒక యాడ్జెక్టివ్ వెరీ ఫాస్ట్, వెరీ ఫాస్ట్. వెరీని యాడ్ చేయాలి. యాడ్వర్బ్ ముందు, యాడ్వర్బ్ మోడల్ చేసే కూడా యాడ్వర్బే కదా. వెరీ అనేది ఇక్కడ యాడ్వర్బ్ పనిచేస్తుంది. సో మొత్తం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి యాడ్వర్బ్కి ముందు వెరీ పెట్టాలి, అలాగే దీని ముందు మోడల్ ఏంటంటే యాడ్జెక్టివ్ ముందు వెరీ పెట్టాలి. సో ఇట్ ఈజ్ ఎక్స్క్లైమ్డ్ దట్ సీ ర్యాన్ వెరీ ఫాస్ట్ అనేది ఆన్సర్ మనకి అవుతుంది. నెక్స్ట్ రూల్ నెంబర్ 3. రూల్ నెంబర్ 3 ఇంటర్జెక్షన్ ఉండి, అంటే మనకి ఈ పదాలు అలాస్, రే, బ్రావో, ఫై ఉండి పక్కన ఆశ్చర్యం ఉండి తర్వాత సబ్జెక్టివ్ వెర్బ్ అదర్ వర్డ్స్ ఉంటే, యాక్టివేషన్ ఉంటే అప్పుడు ప్యాసివ్స్లోకి మారుస్తాం. అంటే పొసెసివ్ యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ రాయాలి. పొసెసివ్ యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్. పొసెసివ్ యాడ్జెక్టివ్ మై, ఎవర్, అవర్ ఉన్న కదా, అది రాయాలి. పక్కన నౌన్ వస్తుంది. వెర్బ్ టు బి అంటే బీ ఫామ్ వెర్బ్ ఉంటుంది ఇక్కడ, బీ ఫామ్ వెర్బ్. తర్వాత V3 ఆఫ్ ది ఫీలింగ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇంటర్సెక్షన్ ఫీలింగ్ బట్టి దాని యొక్క 3వ రూపం రాయాలి. అంటే ఆ ఫీలింగ్స్ ఏంటి ఇక్కడ, అలాస్ కానీ అని ఇచ్చినప్పుడు లామెంటెడ్ అని రాయాలి. ఓకేనా. అంటే బాధ సంబంధించిన సిచ్యువేషను. హుర్రే అంటే చీర్డ్, ఆనందం. బ్రవ్ అంటే అప్లాడెడ్ అంటే ఒక ఏదైనా విజయం సాధిస్తే మనం ప్రోత్సహించడాన్ని అప్లాడెడ్ అంటాం. ఫై అంటే డిస్పైజ్డ్, అంటే అసహించుకోవడం, ఆ టైప్లో డిస్పైజ్డ్. ఫై ఇవి వచ్చినప్పుడు వీటిని మనము ఉపయోగించాలి V3లో, ఈ టర్మ్స్ని. ఓకేనా, ఇవి గుర్తుంచుకోవాలి. చూద్దామండి. హుర్రే చూడండి, ఇక్కడ ఇంటర్జెక్షన్ ఆచరణ ఎదగండి. వీ వన్ ద గేమ్ సబ్జెక్టు వెర్బు అదర్ వర్డ్స్ ఆబ్జెక్ట్ ఉండొచ్చు. ఇప్పుడు ఎలా మారుస్తాం అంటే హుర్రే వచ్చినప్పుడు ఏమైనా చీరుడు అని రాస్తాం. పొసెసివ్ యాడ్జెక్టివ్ రాయాలి. పొసెసివ్ యాడ్జెక్టివ్. పొసెసివ్ యాడ్జెక్టివ్ ఎలా వస్తుంది ఇక్కడ, వీ వన్ ద గేమ్ అంటే అవర్ విన్ అని వస్తుంది. అవర్ విన్ అంటే ఇక్కడ దీని అంతటా కలిపి మనము పొసెసివ్ యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ కింద మార్చేయాలి. పొసెసివ్ యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ కింద మార్చేయాలి. వీ వన్ ద గేమ్ అంటే అవర్ విన్ అని వస్తుంది. అవర్ విన్ అని రాసి తర్వాత ఇక్కడ వెర్బ్ టు అంటే బీ ఫామ్ వెర్బ్ రాయాలి. అవర్ విన్, లేదంటే విన్ అంటే వాళ్ళు గెలుపొందారు కాబట్టి విక్టరీ అన్నాం సింపుల్గా. అవర్ విక్టరీ అంటే సరిపోద్ది మనకి. పొసెసివ్ ప్లస్ నౌన్. అవర్ విక్టరీ ఈజ్ తీసుకోండి. ఇక్కడ సింగులర్ ఉంటే ఈజీ తీసుకోండి, ఎక్కువగా ఈజీ తీసుకుంటే మంచిది. ప్లూరల్ ఉంటే ఆర్, ఈ మాత్రం ఉపయోగించండి. ఇక్కడ ఏంటంటే మన స్ట్రక్చర్ ప్రకారంగా పొసెసివ్ అడ్జెక్టివ్ నౌన్ రాస్తాం. ఏంటంటే ఈ సెంటెన్స్ ప్రకారంగా ఉయ్ అంటే అవర్గా మారిపోద్ది పొసెసివ్. ఇప్పుడు మనం వీకి పొసెసివ్ ఏటవుద్ది అవర్. వన్ ది గేమ్ అంటే మ్యాచ్ గెలిచారు కాబట్టి విక్టరీ, ఒక నౌన్ మనం క్రియేట్ చేసాం. అవర్ విక్టరీ ఈజ్ రాయండి. ఎందుకంటే స్ట్రక్చర్ ప్రకారంగా పొసెసివ్ అడ్జెక్టివ్ ప్లస్ నౌన్ రాసి వెంటనే ఒక బీ ఫామ్ వెర్బ్ రాయాలి. వెర్బ్ టు బి అంటే ఈజ్నే తీసుకోండి సింగులర్ అయితే. అవర్ విక్టరీ ఈజ్. ఇక్కడ హుర్రేకి ఏమొస్తుందంటే చీర్డ్. లేదు కొన్ని సందర్భాలు ఎలా రాస్తుంటే హుర్రే పెట్టి ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది కదా, ద గేమ్, ఇది V2 ఉంది కాబట్టి V2 ఉంటే వస్తుందంటే వాజ్ వర్ ప్లస్ V3. ద గేమ్ వాజ్ వన్ బై అజ్. హుర్రే ద గేమ్ వాజ్ వన్ బై అజ్. మనం యాక్చువల్గా మనం ఆల్రెడీ నేర్చుకున్న స్ట్రక్చర్ ప్రకారం కూడా మార్చవచ్చు. సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ అలా రాసిన కొన్ని సందర్భాలు రైటే, కానీ డైరెక్ట్గా ఆన్సర్ వచ్చింది అవర్ విక్టరీ చీర్డ్ అని రాయాలి హుర్రేకి. నెక్స్ట్ అండి అలాస్ ఈజ్ నో మోర్. అలాస్ అంటే బాధపడడం, అంత దానికి ఉపయోగిస్తున్నటువంటి లామెంటెడ్ అంటాం. అయితే ముందు ఒక పొసెసివ్ తయారు చేసి దానికి ఒక నౌన్ క్రియేట్ చేయాలి. అక్కడ చనిపోయాడు అని అర్థం. అంటే ఇక్కడ హీకి పొసెసివ్ ఏంటవుద్ది హిజ్. చనిపోతే హిజ్ డెత్ నౌన్ అయిపోయింది. హిజ్ డెత్ ఈజ్ లామెంటెడ్, ఎందుకంటే అలాస్ వచ్చింది కాబట్టి. హిజ్ డెత్ ఈజ్ లామెంటెడ్. ఓకేనా. 5 యు ఆర్ ఏ ఫూల్.
ఇక్కడ కూడా మనము యుఆర్ఏ ఫూల్ కదా, ఇక్కడ దీని నుంచి మనము యూని ఏమవుద్దండి పస్సు యువర్. ఫూల్ బట్టి మనము ఒక నౌన్ క్రియేట్ చేయాలి. ఫూలిష్నెస్ ఏమవుద్దండి ఫూలిష్నెస్. యువర్ ఫూలిష్నెస్ ఈజ్ 5 వచ్చినప్పుడు ఏమొస్తుంది డిస్పైజ్డ్ అనే వెర్బ్ని వాడాలి. మూడో రూపం డిస్పైజ్డ్. యువర్ ఫూలిష్నెస్ ఈజ్ డిస్పైజ్డ్ అంటే అసహించుకోనమాట. ఆ విధంగా మనము ఇంటర్జెక్షన్స్ ఇచ్చినప్పుడు మనము ప్యాసివ్ వాయిస్లకి మారుస్తాం. నెక్స్ట్ రూల్ నెంబర్ 4 అండి. వాట్ తర్వాత కూడా ఎక్స్క్లమేటరీ సింబల్ ఉంటుంది, సబ్జెక్ట్ వెర్బ్ అదర్ వర్డ్స్ ఉండి మళ్ళీ ఎక్స్క్లమేటరీ సింబల్ ఉంటుంది. అలాంటి సెంటెన్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా ప్యాసివ్ వాయిస్లోకి మారుస్తామంటే ఫస్ట్ ఐ కానీ ఉయ్ కానీ తీసుకోవాలి, ఏదో ఒకటి సందర్భం బట్టి. ఇక్కడ బీ ఫామ్ వెబ్, వెర్బ్ టు బి అంటే బీ ఫామ్ వెబ్. సర్ప్రైజ్డ్ టు తర్వాత సందర్భం బట్టి నో కానీ సీ కానీ హియర్ కానీ. సర్ప్రైజ్డ్ టు నో, సర్ప్రైజ్డ్ టు సీ, సర్ప్రైజ్డ్ హియర్ ఏదో ఒకటి రాయొచ్చు. దట్ పెట్టి సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ అదర్ వర్డ్స్ అని రాయడం. చూద్దాం. వాట్ ఇంటర్జెక్షన్ ఉంది, వాట్ ఈజ్ డెడ్, ఇక్కడ కూడా ఇంటర్సెక్షన్ ఉంది. ఇలా రెండు విధాలు ఉన్నప్పుడు చేయాలంటే ఐ లేదా ఉయ్ ఏదైనా ఒకటి, ఏది రాసినా మనకు ఒకటి. ఐ రాస్తే ఐ రాసి ఇక్కడ బీ ఫామ్ వెబ్ తీసుకోవాలంటే ఐ ఆమ్ సర్ప్రైజ్డ్. ఇక్కడ ఉయ్ తీసుకుంటే వీఆర్ సర్ప్రైజ్డ్ అవుద్ది. ఐ ఆమ్ సర్ప్రైజ్డ్. ఇవ్వండి సర్ప్రైజ్డ్ టు. ఇక్కడ అతను చనిపోయాడు దానికి హియర్ అని రాసిన ఒకటే, నో అని రాసిన ఒకటే, ఏది రాసిన ఒకటే. సర్ప్రైజ్డ్ టు హియర్ దట్. సర్ప్రైజ్డ్ టు తర్వాత నో రాయొచ్చు, సీ రాయొచ్చు, హియర్ రాయొచ్చు సందర్భం బట్టి. దట్ రాసి సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ అదర్ వర్డ్స్ అంటే ఇక్కడ డేట్ వచ్చే చోట సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ అదర్ వర్డ్స్ ఇవి. దట్ ఈజ్ డెడ్. సేమ్ ఆ లైన్ అలా రాసిడమే. ఫుల్ స్టాప్. ఐ ఆమ్ సర్ప్రైజ్డ్ టు హియర్ దట్ ఈజ్ డెడ్. నెక్స్ట్ అంటే వాట్ సీ ఈజ్ బ్యూటిఫుల్. ఇక్కడ కూడా వాట్ ఉంది, ఎక్స్క్లమేటరీ సింబల్ ఉంది, సీ ఈజ్ బ్యూటిఫుల్ అని ఉంది. సో ఈ విధంగా ఇచ్చిన ఏంటంటే ఐ కానీ ఉయ్ కానీ. ఉయ్ రాస్తే ఆర్ వస్తుంది ఉయ్యార్ అని. ఎందుకంటే వెంటనే ఎట్ రాయాలా, ఐ కానీ ఉయ్ తర్వాత బీ ఫామ్ వెబ్ రాయాలా, యామ్ ఈజ్ ఆర్ వాటిలో. కాబట్టి ఇక్కడ ఏమొస్తాం, ఐ రాస్తే యామ్ వస్తుంది, ఉయ్ రాస్తే ఆర్ వస్తుంది. ఉయ్ తీసుకుందాం. అక్కడ వీఆర్ సర్ప్రైజ్డ్ టు అని రాయాలి. వీఆర్ సర్ప్రైజ్డ్ టు లేదా ఐ ఆమ్ సర్ప్రైజ్డ్ టు రాసి సీ అని రాయండి. బ్యూటిఫుల్ అంటే చూడడం వల్ల కదా, కాబట్టి టు సీ దట్ అని పెట్టి స్ట్రక్చర్ ప్రకారంగా మిగతా అది మనకు సెంటెన్స్ ఇచ్చినట్టు సీ ఈజ్ బ్యూటిఫుల్ కదా, ఈ లైన్ అంతా రాయడమే. సీ ఈజ్ బ్యూటిఫుల్ ఫుల్ స్టాప్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో ఏ విధంగా మనం ప్యాసివ్ వాయిస్లో మార్చాలనేది మీకు వివరంగా చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.